హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీ వచ్చేసి బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చారండి. బార్డర్ ఉన్న శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా టిచ్ చేశాను. చిన్న బటన్స్ పెట్టి హ్యాండ్కి నెక్కి రౌండ్ నెక్ పెట్టి హ్యాండ్కి నెక్కి పెట్టి ఇలా కుట్టానండి. పోక్లీ బటన్స్ అంటారు కదా, లోడింగ్ పద్ధతిలో కుట్టానండి. అదండి హ్యాండ్కి అలా చిన్నగా. శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్ క్లాత్ తీసుకొని కుట్టాను. ఫ్రంట్ కూడా పెట్టానండి. ఫ్రంట్ కూడా ప్రతి డిజైన్కి పెడితే బాగుంటుంది అనేసి నేనైతే పెడతాను, కొంతమంది పెట్టారు. లోడింగ్ పద్ధతిలో పెట్టాను చూడండి. పోక్లీ బటన్స్ ఇక్కడ పోగకుండా బటన్స్ కొంచెం అట్లా పోగులు పోతే గలీజ్ కనిపిస్తుంది కదా, అందుకనేసి నీట్గా టిచ్చింగ్ అనేది వచ్చింది చూడండి. ఇలా నీట్గా టిచ్చింగ్ చేయించుకోండి. బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగుందని చెప్పారు అక్క. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. శారీ చాలా బాగుందండి. ఒక సైడ్ బార్డర్ అది బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది. గ్రీన్ కలర్ కాంబినేషన్ క్లాత్ తీసుకొని హాఫ్ పట్టు పీసు ఇలా బిస్కెట్ కుచ్చి పెట్టేసి బ్లూ కలర్ కాంబినేషన్లోనే నాడబెట్టాను చూడండి. పూసలు కుడితే వద్దు, అవి కలర్ షేడ్ అయితే బాగుండదని చెప్పారు. హ్యాండ్కి వచ్చేసి చిన్న కట్ వర్క్ షేప్ ఇప్పించుకున్నారండి వాళ్ళు. ఇది వచ్చేసి 250 అండి. 250 తీసుకున్నాను. ఒకటి 250కి ఫాల్కి సపరేట్ కూల్ తీసుకున్నానండి. ఫ్రంట్ కూడా కూర్చోబెట్టమని పెట్టేశానండి. బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుందని చెప్పారండి. ఓకే ఫ్రెండ్స్.